ఆదిశక్తి జగన్మాత తన లీల విశేషాలు పలు రూపాలలో ప్రకటించింది. ప్రతి రూపంలోనూ తన ఉనికిని అవతారాన్ని చాటుకొని తన వైభవాన్ని ప్రదర్శించింది. ఆ నేపథ్యంలోనే శ్రీ చౌడేశ్వరీదేవి పరాశక్తి నందవర క్షేత్రంలో కొలువు తీరి ఉన్నది. నందవరాన్ని ఆనందవరంగా విలసింపజేస్తూ అనంత వరదాయినిగా పరమేశ్వర పూజలు అందుకుంటూ ఈ రోజు మనము ఈ గుడి గురించి తెలుసుకుందాము. కర్నూలు జిల్లాలో ఎన్నో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఆ పరంపరలోనిదే నందవరం. దాదాపు 4000 చైత్ర స్థల పురాణం కలిగిన ఈ ఆలయం శక్తిపీఠంగా వినతికెక్కినది. భక్తులు తండోపతండాలుగా ఈ క్షేత్రాన్ని నిత్యము సందర్శించి అమ్మవారి కృపకు పాత్రులవుతున్నారు. కర్నూలు జిల్లా బనగానపల్లి మండలము నందవరం గ్రామంలో భక్తభీష్ట వరప్రదాయనిగా శ్రీ చౌడేశ్వరీదేవి ఉన్నది. కర్నూలు జిల్లా బనగానపల్లి మండలము నందవర గ్రామంలో భక్తభీష్ట వరప్రదాయినిగా శ్రీ చౌడేశ్వరీదేవి వెంచేసి ఉన్నది. కర్నూలు జిల్లాలో ఉన్న నందవర పుణ్యక్షేత్రంలో భక్తులను అవితంగా ఆకర్షిస్తుంది. బనగానపల్లి నుండి నంద్యాలకు వెళ్లే రహదారిలో నందవరం క్షేత్రము నెలకొని ఉన్నది. భక్తులకు అత్యంత అందుబాటులో ఉన్న ఈ ఆధ్యాత్మిక సీమ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలలో ఒకటిగా వినతికెక్కినది. ఊరి పొలిమేర్లలో సువిశాలమైన ప్రాంగణంలో శ్రీ చౌడేశ్వరి మాత ఆలయము విరజిల్లుతూ ఉన్నది. సమోన్వితమైన రాజగోపురము ఈ ఆలయంలోనికి ప్రత్యేక ఆకర్షణ. సప్తవర్ణ శోభితమైన రాజగోపురము సప్త కలశయుక్తంగా 6 అంతస్తులతో ఆకట్టుకుంటుంది. గోపురానికి గల ప్రతి అంతస్తుపై పలు దేవతామూర్తులను మలిచినారు. భక్తులు ప్రదక్షిణల అనంతరము భక్తులు ఆలయ మండపంలోకి ప్రవేశిస్తారు. ఆలయ మండపంలో ముఖ భాగంలో అమ్మవారి పాదాలకు భక్తులు నమస్కరించుకొని మండపం ప్రవేశం చేస్తారు. రాతి స్తంభములతో తీర్చిదిద్దిన ఈ ఆలయం ముఖ మండపం భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది. 100 ఏళ్ల క్రితము నిర్మించిన ఈ ఆలయము అలనాటి ఆధ్యాత్మిక వైభవ ప్రభావాలకు నిదర్శనంగా నిలుస్తుంది. గర్భాలయంలో బయత సౌందర్య రూపిణిగా చౌడేశ్వరిగా విరజిల్లుతూ ఉంటుంది. సప్త అలంకరణయుక్తంగా కలశశోభితంగా అమ్మవారు ఆకట్టుకుంటుంది. చౌడేశ్వరిని దర్శించిన భక్తులు పులకాంకితులై భక్తి పారుష్యంలోనికి లోనవుతారు. కుంకుమ వర్ణ ఛాయతో బయత సౌందర్య రూపిణిగా నందవరం చౌడేశ్వరీదేవి భక్తుల్ని అనుగ్రహిస్తుంది. సువిశాల నేత్ర ద్వయము, రజిత కిరీటము, నాసికాభరణితో చౌడేశ్వరి మాత చతుర్భుజినిగా దర్శనమిస్తుంది. కుడి చేతిలో కరవాలము, ఎడమ చేతిలో భరణి కలిగి పై చేతులలో పాశాకుశధారినిగా దర్శనమిస్తుంది. సర్వ అలంకరణ భూషితిగా అత్యంత ఆకర్షణీయంగా వరాల తల్లి చౌడేశ్వరీదేవి గర్భాలయంలో విరజిల్లుతూ ఉంటుంది. బంగారు వర్ణంతో మెరిసిపోయే మకర తోరణం కిరీటంపై పంచశన గలంలో పుష్పమాలలతో పాటు నిమ్మకాయల దండలతో జగన్మాత స్వరూపిణిగా బాసిల్లుతుంది. గర్భాలయంలో ఉన్న చౌడేశ్వరీదేవికి భక్తులు ఒడిబియ్యానికి సమర్పించుకునే సాంప్రదాయం ఉన్నది. భక్తులు గర్భాలయంలోకి ప్రవేశించి స్వయంగా అమ్మవారికి వడిబియ్యాన్ని సమర్పించుకునే ఏసురుబాటు ఇక్కడ ఉండటము ఆలయ ప్రత్యేకత. గర్భాలయం ముఖమండపం ముందు శ్రీచక్రం పీఠం ఉంది. నిత్యము కుంకుమార్చనతో శ్రీచక్ర పీఠాన్ని భక్తులు శ్రద్ధగా సేవించుకుంటారు. సాక్షాత్ కాశీ విశాలాక్షి నందవర చౌడేశ్వరిగా వెలసిందని భక్తులు విశ్వసిస్తారు. ఇందుకు నేపథ్యమైన గాథ స్థల పురాణంలో ఉన్నది. నందన చక్రవర్తి దత్తాత్రేయ ఉపాసకుడు. ఆ స్వామి అనుగ్రహం వల్ల దివ్య పాదుకలు పొంది చక్రవర్తి ప్రతినిత్యము కాశీకి వెళ్ళి గంగా స్నానం ఆచరించి విశాలాక్షమ్మని సేవించుకునేవాడు. ఈ విషయం తెలిసిన చక్రవర్తి భార్య భర్తను అనుమానిస్తుంది. ఆమె సందేహము నివారించడం కోసం ఆమెను కూడా తనతో కాశీకి వెళ్ళాడు. అయితే ఆ సమయంలో ఆమె ఋతుక్రమం చెందటం వల్ల మంత్రపాదకులు శక్తిహీనమైపోతాయి. అక్కడ విప్రులు తరుణోపాయము కోరాడు. విప్రులు తిరిగి ఆ పాదుకలకు దివ్య శక్తులను ప్రసాదించినారు. సంతోషించిన చక్రవర్తి వారికి ఏమి కావాలో కోరుకోమన్నాడు. అవసరమైనప్పుడు చక్రవర్తిని సహాయము అర్థిస్తాము అని విప్రులు చెప్పినారు. కాలగతిలో కాశీలో కరువులు ఏర్పడినాయి. విప్రులు నందవరం చేరి అతనిని
వాగ్దానాన్ని నెరవేర్చమన్నారు. చక్రవర్తి ఆ సంగతి మర్చినట్లు నటించినాడు. తన వాగ్దానానికి సాక్ష్యం ఏమిటి అని అడిగినాడు. కాశీ విశాలాక్షమ్మ సాక్ష్యం అని విప్రులు అమ్మవారిని అక్కడకు రప్పించినారు. తన తప్పుని మన్నించమని అమ్మవారిని వేడుకొని అమ్మని నందవరంలోని కొలు ఉండమన్నాడు. అమ్మవారు అంగీకరించి విప్రులకు నందవరంని కానుకగా ఇచ్చి తన మాట నిలుపుకున్నది. చక్రవర్తి అంతటి విశిష్ట మహిమాన్వితమైన దైవ్యం శ్రీ చౌండేశ్వరమ్మ దేవి. నందవరంలో వెలిసిన చౌండేశ్వరమ్మ దేవిని భక్తులు సాక్షాత్ కాశీ విశాలాక్షిగా భావిస్తారు. నందనవరాన్ని పరిపాలించిన నందన చక్రవర్తి భక్తి ప్రభక్తులకు మెచ్చి జగన్మాత చౌడేశ్వరి దేవి నందవరంలో కొలువుదీరి ఎంతో ఆసక్తివరం. నందన చక్రవర్తి ప్రతిరోజు ఓ గుహ మార్గం ద్వారా కాశీకి వెళ్ళేవాడు అని చెబుతారు. ఆ గుహ ఇప్పటికీ ప్రత్యక్ష నిదర్శనంగా అక్కడ నెలకొని ఉండటము విశేషం. నందవరము చౌడేశ్వరమ్మ దేవస్థానంలో వివిధ ఉత్సవాలు వైభవోపేతంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవ పరంపరలో ఎంతోమంది భక్తులు పాల్గొని అమ్మవారి కరుణా కటాక్షాన్ని అందుకుంటారు. నందవరం చౌడేశ్వరమ్మ సన్నిధిలో నిత్యోత్సవాలతో మొదలుకొని సంవత్సరోత్సవాల వరకు వివిధ ఉత్సవాలు కొనసాగుతూ ప్రతి సంవత్సరము ఆశ్వయుజ శుద్ధ పౌర్ణమి నుంచి ఆశ్వయుజ శుద్ధ దశమి వరకు శ్రీ చౌడేశ్వరమ్మ దేవి శరన్నవరాత్రులు ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతాయి. ఈ శవన్నవరాత్రుల వేడుకలు భాగంగా ప్రతిరోజు సాయంత్రం అమ్మవారికి రథోత్సవాన్ని నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరము జరిగే రాయబారాది జ్యోతి రథ వసంతోత్సవాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. ప్రతి ఏటా ఆషాఢ అమావాస్య రోజున చౌడేశ్వరమ్మ దేవి జన్మదిన వేడుకలు సమరంగా జరిపిస్తారు. అలాగే ప్రతి ఏటా అమ్మవారిని తిరునాళ్లలో లక్షలాది భక్తులు పాల్గొంటారు. చైత్ర శుద్ధ దశమి రోజున జరిగే జ్యోతి మహోత్సవం ఈ ఉత్సవాలలో ప్రత్యేక ఆకర్షణ. నందవరం చౌడేశ్వరమ్మ దేవి సన్నిధానంలో భక్తులు మండల, అర్ధమండల, ఏకాదల దీక్షను స్వీకరిస్తారు. ఈ పవిత్ర దీక్షలను నియమయుక్తులుగా ఆచరించి అమ్మ అనుగ్రహానికి పాత్రలు అవుతారు. నందవర చౌడేశ్వరమ్మ దేవాలయానికి మరో ప్రత్యేకత ఉన్నది. భవానీ దీక్ష మాదిరిగా శ్రీ చౌడేశ్వరమ్మ దేవి దీక్షను స్వీకరించి సాంప్రదాయం ఇక్కడ అమలులో ఉన్నది. మండల, అర్ధమండల, ఏకాదశ దీక్షలుగా ఇక్కడ భక్తులు స్వీకరిస్తారు. ఎంతోమంది భక్తులు అమ్మవారిని దీక్షను స్వీకరించి నియమబద్ధంగా భక్తి శ్రద్ధలతో చౌడేశ్వరి దేవిని పూజిస్తూ ఆ జగన్మాత కృపకు పాత్రలు అవుతారు. కొలిచిన వారి పట్ల కొంగు బంగారంగా చౌడేశ్వరమ్మ మాత భక్తులను పూజలు అందుకుంటుంది. ఎందరో భక్తులకు చౌడేశ్వరి దేవి ఇలవేల్పు, ఆరాధ్య దేవత. మహిళా భక్తులు అమ్మవారికి వడి బియ్యాన్ని సమర్పించుకొని పొంగళ్ళు వండి తమ మొక్కుబడులను తీర్చుకుంటారు. తొలుత వీరక్షత్రియుడు నందన చక్రవర్తి వంశీకులు చౌడేశ్వరమ్మ కులదైవము. చౌడేశ్వరమ్మ దేవి వివిధ రూపాలతో మన రాష్ట్రంలో పూజలు అందుకుంటుంది. నమ్మి శ్రద్ధాభక్తులతో కొలిచిన వారికి ఆ జగన్మాత చౌడేశ్వరి దేవి అభయం అందిస్తుంది, ప్రమోదాలను అనుగ్రహిస్తుంది. సర్వకామ్యాలను సంపూర్ణంగా నెరవేర్చే చౌడేశ్వరి దేవిని సందర్శనం సకల శుభకారం. అమ్మలగన్న అమ్మ అయిన చౌడేశ్వరి దేవి కామితావర ప్రదాయినిగా పేరొందినది. భక్తి విశ్వాసాలతో చౌడేశ్వరి దేవిని ఆరాధిస్తే సదా అండగా నిలబడి ఆదుకుంటుంది అని భక్తుల నమ్మకము. అమ్మ కృప మన అందరికీ వెళ్ళి విడియాలి అని కోరుకుందాము. ఈ ఆలయం నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళైతే ఒక లైక్ చేయండి. ఈ చౌడేశ్వరమ్మ టెంపుల్ని ఎంతమంది చూసినారు, ఎంతమంది చూడాలనుకుంటున్నారు, ఎంతమందికి నచ్చింది కమెంట్ సెక్షన్లో కంపల్సరీ కమెంట్ చేయండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.